లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పాలిటిక్స్ లో ఆ పేరంటేనే ఒక బ్రాండ్. జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఆ కుటుంబం కీలక పాత్ర పోషిస్తుంది. తమ సామాజిక వర్గం గణనీయంగా ఉన్న నియోజకవర్గాల్లో గెలుపోటములను వారు శాసిస్తుంటారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలో వారి అభిమానులు కనిపిస్తారు. ఆ కుటుంబ వారసుడు గత ఎన్నికల్లో కూటమి విజయంలో తనదైన రోల్ పోషించారు. ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కని ఆ మాజీ ఎమ్మెల్యేకి ఇప్పుడు టీడీపీ సముచిత స్థానం ఇవ్వాలని నిర్ణయించిందట. ఇంతకీ ఎవరా లీడర్? బెజవాడ రాజకీయాల్లో వంగవీటి వంశం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దివంగత మాజీ ఎమ్మెల్యే, కాపునాడు వ్యవస్థాపకుడు వంగవీటి మోహనరంగ వారసుడిగా సమకాలీన రాజకీయాల్లో వెలుగొందుతున్నారు వంగవీటి రాధాకృష్ణ. గత ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన రాధకు రానున్న రోజుల్లో కీలక పదవి ఇచ్చేందుకు కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుందట. 1988లో రంగ హత్యకు గురయ్యే నాటికి చిన్నపిల్లాడుగా ఉన్న రాధ 2004లో తొలిసారి కాంగ్రెస్ నుంచి విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత మారిన రాజకీయ పరిణామాలతో రాధ వైసీపీలో చేరినప్పటికీ అక్కడ ఇమడలేక 2019 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. నాటి నుంచి ప్రతిపక్ష పార్టీలో ఉంటూ అనేక ఆటుపోట్లు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ఆయన్ను వైసీపీలోకి తీసుకెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు గట్టి ప్రయత్నమే చేశారు. అయినా కానీ రాధ మాత్రం తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచేందుకు తన శక్తి మేర ప్రయత్నం చేశారు. స్టార్ క్యాంపెయినర్గా వివిధ నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేశారు. రెండు 2024 ఎన్నికల్లో నియోజకవర్గాల లెక్కలు కలిసిరాక టీడీపీ వంగవీటి రాధకు ఇవ్వలేకపోయింది. గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు స్వయంగా రాధ భవిష్యత్కు తనది హామీ అని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలవుతున్నా అది కార్యరూపం దాల్చలేదు. ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్న రాధ కొంతకాలం ఇంటికి పరిమితమయ్యారు. గతంలో పీఆర్పీలో పనిచేసిన రాధ తర్వాత పవన్ కళ్యాణ్ సమీప బంధువునే వివాహమాడారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యత్వం కానీ, రాష్ట్ర కేబినెట్లో మంత్రి పదవి కానీ వస్తుందని వంగవీటి అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. ఇంతకాలం ఖాళీగా ఉన్న కేబినెట్ పోస్టు రాధ కోసమేనని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆ తరువాత 3 రాజ్యసభ స్థానాల్లో రాధకు ఒక స్థానం వస్తుందంటూ మరోవైపు ప్రచారం కొనసాగింది. 3 రాజ్యసభ స్థానాలు ముగ్గురికి కేటాయించడం, ఖాళీగా ఉన్న కేబినెట్ మంత్రి పదవిని జనసేనకు కేటాయించడంతో రాధ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. తనకు ఎలాంటి ప్రాధాన్యత లభించకపోవడంతో సహజంగానే రాధ కూడా అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అది గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన్ను పిలిపించుకుని సచివాలయంలో భేటీ అయ్యారు. చంద్రబాబుతో దాదాపుగా 20 నిమిషాల సేపు రాధ సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో రాధకు ఎమ్మెల్సీ పదవిస్తానని చెప్పి చంద్రబాబు హామీ ఇచ్చినట్టు ఆయన అభిమానులు అంటున్నారు. అయితే రాధ మాత్రం ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి కూడా ఇవ్వాలని కోరినట్టు సమాచారం. దానిపై నిర్ణయం తీసుకుందామని, ముందైతే ఎమ్మెల్సీ తీసుకోమని చంద్రబాబు సూచన చేసినట్లు తెలిసింది. రాధ మాత్రం మంత్రి పదవి కోసం గట్టిగానే పట్టుబట్టారట. ఆ క్రమంలో రాధ ఎమ్మెల్సీ పదవిపై చంద్రబాబు ఇచ్చిన హామీతో కొంత సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి పదవిపై క్లారిటీ రాకపోవడంతో అసంతృప్తితోనే ఉన్నారని ఆయన అనుచరులు అంటున్నారు. మరి వంగవీటి వారసుడికి చంద్రబాబు ఎలాంటి న్యాయం చేస్తారో కానీ త్వరలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవ్వనుండడంతో రాధ శాసన మండలి మెట్లెక్కటం ఖాయమంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.